హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ రాక్స్ గురించి మాట్లాడుకుందాము. సో మేమైతే ఈ ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తుంటే మాకు ఒకే దగ్గర కొన్ని వెరైటీ స్టోన్స్ అయితే కనిపించాయి. సో ఇవి న్యాచురల్గా ఇక్కడే పుట్టినట్టుగా ఉన్నాయి ఇవి. సో కొన్ని లక్షల ఏళ్ళ నాటుగా మేము గుర్తించినాము. సో ఇవి ఏంటంటే వీటి మీద కూడా ఈ లైన్స్ కూడా ఉన్నాయి, చూశారు. సో దానివల్ల ఏంటంటే చాలా వాటర్ ఫ్లో అయితే ఉన్నప్పుడు ఇవన్నీ ఏర్పడ్డాయి. సో పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ వాటర్ స్టోరేజ్ వల్ల ఈ రన్నింగ్లో ఇవన్నీ స్మూత్ అయిపోయి ఉన్నాయి. సో ఒకే దగ్గర మాకు 3-4 టైప్స్ అయితే కనబడ్డాయి. న్యాచురల్గా అయితే ఒకే దగ్గర ఇలాంటి టైప్స్ అయితే కనబడవు. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి లైన్స్లో ఉన్నాయి. ఎక్కడైనా మనం అగ్నిపర్వతం దగ్గర లావా బయటకు వచ్చినప్పుడు అది చల్లారి రాళ్ళలాగా ఏర్పడతాయి కదా, సో అదే యాంగిల్స్లో ఇక్కడైతే కనబడ్డాయి. సో న్యాచురల్గా ఇక్కడ ఏదైనా గతంలో ఇలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చేమో అనుకున్నాము. సో ట్రైల్కి అయితే ఒక రాయి అయితే పట్టుకొని చూసాము. ఇది ఐరన్ లాగా అంత బరువు ఉంది. సో మేము చూసుకున్నట్టయితే ఒక 2 kgs మినిమం వెయిట్ అయితే ఉంది. అది దాన్ని వేరే రాయి మీద పెట్టినా కూడా వెరైటీ సౌండ్ అయితే వస్తుంది, కానీ అది బ్రేక్ అయితే అవ్వట్లేదు. సో చూసారు కదా, బ్లాక్ స్టోన్ మీద కూడా అద్దుకొని కొన్ని వైట్ స్టోన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకోటి అయితే వెరైటీగా గమనించినాము. సో ఇది కంప్లీట్గా మేము దీన్ని చూసి ముందైతే ఏదైనా ఒక చెక్క లాంటిది అనుకున్నాం, కానీ ఇది కూడా స్టోన్తో కొన్ని వందల లేయర్స్తో జామ్ అయ్యి ఒక స్టోన్లా ఏర్పడింది. సో చూసారు కదా, సో ఆల్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయితే ఇక్కడ మిక్స్ అయి ఉన్నాయి. సో ఇలాంటి ఎందుకు ఏర్పడతాయి ఏంటి అనేది డీటెయిల్స్గా తెలుసుకోవాలి. కాకపోతే మాకు మినిమం అయితే మేము ఒక వీడియో అయితే షూట్ చేసాము. సో ఎవరికన్నా జియోగ్రాఫికల్ వాళ్ళకి ఏదైనా చూపిద్దాము అనే టైప్లో అయితే ఒక వీడియో అయితే షూట్ చేసాము. ఇది వచ్చేసి న్యాచురల్ ఫారెస్ట్లో అయితే ఇది ఉంది. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో మేము ఇది ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు ఇలాంటి అయితే చూసాము. సో ఇలాంటి అయితే చాలా అరుదుగా కనిపిస్తాయి. అదే రకంగా ఇక్కడ ఈ స్టోన్స్లో కూడా మరి 4-5 రకాల మిక్స్ అయ్యి ఎలా ఉన్నాయి అనేది అయితే మాకు అది కొంచెం వెరైటీగా అనిపించింది. బయట అయితే ఎక్కడ కూడా అలాంటివి అయితే కనిపించవు మనకు. మరి దీనివల్ల అయితే ఎలాంటి యూజ్ ఉందని కూడా మనం చూడాలి. సో ఇంకో దగ్గర ఏంటంటే కంప్లీట్గా ఇది వైట్ స్టోన్ ఏదో పాలరాయి ఉన్నట్టుగా ఉంది. ఇది చాలా షైనింగ్ అయితే ఉంది. సో ఇది కూడా మనము ఒక చిన్న ట్రయల్స్ అయితే తీసుకున్నాము, చిన్న చిన్న స్టోన్స్ అయితే గ్యాదర్ చేసినాము. సో ఇది కూడా మాకు వెరైటీగా కనిపించింది. మరి ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఏర్పడడానికి ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. సో ఇంకో దగ్గర చూసినట్టయితే ఇది కంప్లీట్గా బ్లాక్ స్టోన్. ఇది మన విగ్రహాలకి వాడేలాంటి స్టోన్ అయితే ఆ టైప్లో కనిపించింది. ఇది మరి ఇది కూడా వాటితో సంబంధం లేకుండా ఇది ఒకటి సింగిల్గా కనిపించింది. మరి ఇది ఎలా వచ్చింది అనేది కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది. సో చాలా హెవీగా ఉంది, బ్లాక్ కలర్లో ఉంది ఇది. సో అదే రకంగా చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా ఒక 3-4 టైప్స్ ఒకే దగ్గర మనం చూడడం అయితే గమనించవచ్చు. సో వీటి గురించి అయితే ఇంకా డీప్గా తెలుసుకుంటాం మేము. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్